దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు దేవుడు విజయాన్ని ఇవ్వట్లేదు, ఎందుకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదు అని చెత్త చెత్త టైటిల్స్ పెడుతున్నారు. సమాధానం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? క్రీస్తు ప్రేమార్థమైన వాడికి, ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఏది జరిగినా ఆయన చిత్తంలో జరుగుతుంది. ఒక్కసారి ఆయన చేతులకు మనం వచ్చామంటే ఆయన చేతిలోంచి అపహరించగలిగిన వాడు ఎవడు? నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నా తండ్రి నాటిన మొక్క పెళ్ళగించడం ఎవడికి సాధ్యం కాదు. ఏది జరిగినా అది మేలు కానీ కీడు కానీ ప్రభు మహిమ కొరకే కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. చావైతే లాభం అయినప్పుడు చచ్చే ముందు ఏమొచ్చినా సరే లాభమే కదా. చావే లాభం అయితే చచ్చే ముందు ఏమొచ్చినా, చావడానికి ఏది కారణమైన లాభమే కదా. క్రీస్తు ప్రేమ అర్థమైతే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఏముంది అని అడుగుతున్నాడు ఆయన. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏంటి? ఈరోజు ఎందుకని చాలామంది చర్చి మానేస్తున్నారు, ఎందుకని వేసుకొని వదిలిపెడుతున్నారు? ఏదో అనుకొని వచ్చాం కానండి, అది జరగలేదండి. ఎందుకనుకొని వచ్చావు? ఎవడు పిలిచాడు నిన్న? అలా ఎందుకు అనుకున్నావు? ఎవడు పిలిచాడు అలా?